కంప్లైంట్ 18th ఇచ్చాము. ఎఫ్ఐఆర్ నమోదైంది. యాక్షన్ తీసుకోబోతున్నారు మియాపూర్ పోలీస్ స్టేషన్లో. వీఆర్ సో గ్రేట్ఫుల్. అండ్ కంప్లైంట్ ప్రస్తుతానికైతే ఇన్కాగ్నిటో అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. తన అమ్మాయి అయ్యుండి వేరే ప్రతి సెలబ్రిటీ అమ్మాయిల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఐ డెఫినెట్లీ వాంటెడ్ టు టేక్ యాక్షన్ ఆన్ హర్. తనే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఇన్ఫర్మేషన్గా చెప్తున్నాను. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ ఛానల్ మీద స్ట్రైక్ పడేటట్టు, మీరు అసలు మీ మీద డెఫినెట్లీ యాక్షన్ తీసుకునేటట్టు చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతానికైతే ఒక్కరితో స్టార్ట్ చేశాము. ఫర్దర్గా ఇఫ్ ఎనీబడి డస్ ఇట్, యాక్షన్ విల్ బి టేకెన్ ఆన్ యూ ఆల్సో. యాక్చువల్లీ కంప్లైంట్ ఎప్పుడో యాక్షన్ తీసుకోవాలి, బట్ చాలా రోజులు వెయిట్ చేసి చాలా నిందల తర్వాత చాలా నెగటివ్ బ్యాడ్ పబ్లిసిటీ, రాంగ్ ఇన్ఫర్మేషన్, అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లాగా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఆడియన్స్కి ప్రొజెక్ట్ చేస్తున్నందుకు కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అలా రాంగ్గా చేస్తున్న వాళ్ళ మీద ఈ కంప్లైంట్. ఏమని చేస్తాను కూడా రాంగ్ అంటే మానసికంగా హర్ట్ చేసే విధంగా మాట్లాడి, మేము ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి వచ్చింది డెఫినెట్లీ జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి, ఆనందపరచడానికి. వాళ్ళున్న బాధల్లో ఒక 5 minutes కానీ 10 minutes కానీ మా కంటెంట్ చూసి వాళ్ళు ఎంజాయ్ చేయాలని. ఏ రోజు ఐ డోంట్ థింక్ ఎనీ సెలబ్రిటీ వాంట్ టు డూ ఎనీ హార్మ్ ఫర్ దేర్ ఓన్ ఆడియన్స్. అందరికీ బట్ కొన్నిసార్లు తెలియకుండా కొన్ని చేస్తాము. అవి తప్పులైనప్పుడు, నిజంగా తప్పులైనప్పుడు నిందించండి, ఖండించండి, తలంచుకొని ఎన్నైనా మాటలు తీసుకుంటాము. బట్ తప్పు కానివి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ డబ్బుల కోసం శరీరం అమ్ముకుంటుంది, ఇలాంటి వర్డ్స్, అది కూడా కొంతమంది పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నారు పెద్ద ఛానల్స్లో. ఓకే ఫైన్, అది ఇంకా అప్ టు కొన్ని బ్యాటిల్స్, యూ చూస్ యువర్ బ్యాటిల్స్ అంటారు కదా. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ అయితే అసలు వాళ్ళు లైఫ్లో ఏమీ చేయకుండా వేరే వాళ్ళని కించపరచడం ఈజ్ నాట్ అప్రిషియేటబుల్. సో దాని మీద డెఫినెట్లీ ఐ వాంట్ టు చూస్ మై బ్యాటిల్. ఇంకా ఎన్ని రోజులు ఇలా నోరు మూసుకొని ఉంటాను? ఒక్కసారైనా నా కోసం నేను నుంచొని, నా కోసమే కాదు ఇంకా వేరే ఏ ఆడపిల్లల గురించి ఎవరు పడితే ఎవరు అయినా మాట్లాడకూడదని ఈ డెసిషన్ తీసుకున్నాను.